ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీ అందరికి వందనాలు. మనము వచనము ధ్యానిద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. 2 కొరింథీయులు 12వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీయులు 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందు సంతోషముగా అతిశయపడుతున్నాను. నా కృప నీకు చాలును, నా బలహీనత యందు నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది. అంటే ప్రభు శక్తి పరిపూర్ణమవుతున్నది అని ఇక్కడ వచనము మనకు క్లియర్గా తెలుస్తున్నది. నా కృప నీకు చాలును. మనం ఎప్పుడైతే బలహీనతలో ఉన్నామో అప్పుడు ప్రభు కృప నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. పౌలుతో చెబుతున్న మాట, ఈరోజు ప్రభు మనందరితో చెబుతున్న మాట. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్నందుకు, ఓకేనా, నిలిచి ఉన్నందే బహుగా సంతోషిస్తున్నాను అని పౌలు అంటున్నాడు. ఈరోజు మనము ఏ పరిస్థితిలో, మనకు చాలా బలహీనతంగా ఉన్నాను, ఈ పరిస్థితి నాకు చాలా కఠినంగా ఉంది, ఇక్కడ నేను బలహీనంగా ఉన్నాను అని మీరు అనుకుంటున్నారో, అక్కడ ప్రభు అంటున్న మాట ఏమిటంటే, నా కృప నీకు చాలను. నీ బలహీనత పలానా చోట ఉంటే నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ప్రభు చెబుతున్నాను. అంటే దేవుని శక్తి ఆ బలహీనమైన చోట మనకు పరిపూర్ణమవుతున్నది. సో దేని గురించి మనము బలహీనమైతే ఉంటున్నామో ఆ బలహీనతలో ప్రభు కృప మనకు చాలును, నా కృప నీకు చాలును అని ప్రభు అంటుండగా మనం ఎందుకు, ఆయన శక్తి మన పైన పరిపూర్ణమవుతుండగా ఇంకా ఎందుకు మనం బలహీనంగా వాటిపైన మనం ఆలోచన చేద్దాం కదా. దేవుని శక్తి మన పైన ఉన్నది, పరిపూర్ణమవుతున్నది. మన బలహీనతల్లో ఆయన శక్తి పరిపూర్ణమవుతుందంట. దాన్ని బట్టి మనం సంతోషించాలంట. అందుకు నేను బహుగా సంతోషపడుతున్నానంటే పౌలు గారు అంటున్నారు. అంటే ఈరోజు ఈ వచనము ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు ఈ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈరోజు మీకు ఈ మాట ప్రభు మీకు చెబుతున్నాడంటే ఖచ్చితంగా మనము సంతోషించాలి. ఎందుకంటే మన ప్రతి బలహీనతల్లో దేవుని శక్తి పరిపూర్ణమవుతున్నది. ఎందుకు టెన్షన్, ఎందుకు బాధ, ఎందుకు వేదన? సో దేవుడి చిన్న వాగ్దానం వాటి ఒక్కసారి మనము ప్రార్థన చేసుకున్నాం, విశ్వసిద్దాం. నమ్ముటని వలన అయితే ప్రతి వాక్యాన్ని నువ్వు నమ్మినట్లయితే